అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికకు గుత్తి మండలం నుంచి చాలామంది సర్పంచులు వచ్చారు. సర్పంచులు గ్రీవెన్స్లో వినతిపత్రం ఇచ్చారు జేసీ గారికి. అసలు వీరి సమస్య ఏంటి అనేది వీరిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటికి వచ్చారు మీరు సర్పంచులంతా? సార్, మేము సర్పంచులంతా 15th ఫైనాన్స్ నిధులు రాలేదని చెప్పేసి 15th ఫైనాన్స్లు సర్ఛార్జీలు అవి రాలేదని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చేకొచ్చినాము. అయితే మేము గత ప్రభుత్వంలో కూడా సర్పంచులంతా రాష్ట్రం అంతటా అన్యాయం అయిపోయినాము. మరి పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి అయినారో మేము సంతోషపడినాం. స్టార్టింగ్లో బాగా ఆయన పంచాయతీల నిధులు పట్టించుకున్నారు. రాను రాను ఆయన పూర్తిగా ఇప్పుడు పంచాయతీల నిధులు మరి 1120 కోట్లు దారి మళ్లించినారు. తర్వాత మాకు సర్ఛార్జీలు కూడా వేయడం లేదు. మా పంచాయతీలలో మేము పవన్ కళ్యాణ్ సార్ బాగా చేస్తాడని చెప్పేసి మేము అప్పులు తెచ్చి పైప్ లైన్లు కానీ మోటార్లు కానీ మరి లీకేజీలు కానీ ఇవన్నీ వేయడం జరిగింది. మేము సర్పంచులంతా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైనాం. మా పరిస్థితి మీరు గమనించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఖచ్చితంగా మా మీద దృష్టి నుంచి దయ ఉంచి మీకు మంచి పేరు ఉండే స్టార్టింగ్లో, మరి ఇప్పుడు రాను రాను కొంచెం పేరు ప్రభుత్వానికి తగ్గిపోతుంది. ఇది దయచేసి దృష్టిలో పెట్టుకోండి. పంచాయతీల పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే పంచాయతీ యొక్క రాజు వ్యవస్థని నిర్వీర్యం చేసినాడు ఆయన. తద్వారా సర్పంచులంతా ఆయనను ఓడించడానికి కంకణం కట్టారు. ఆయన ఎంత ధర్నాలు చేసినా పట్టించుకోలేదు ఆయన. సో ఈరోజు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి అదే పనిగా మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తీసుకున్నారు. మా పరిస్థితులను బట్టి మా ఇబ్బందులను బట్టి మీరు తీసుకున్న తర్వాత మొదటగా మీరు స్టార్టింగ్లో మీరు నిధులు వేసినారు. రాను ఏమైందంటే ఇప్పుడు మీరు నిధులు వేయకోకుండా మీరు మాట్లాడమేలే. పంచాయతీరాజ్ డ్యూటీ వ్యవస్థ గురించి మీరు ఉరువే మాట్లాడంలే. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏదో మాకు పవన్ కళ్యాణ్ సార్ ఎక్కినాడు, మాకు పంచాయతీలు బాగా నిధులు వేస్తాడు అని మేము కూడా ఆ ధైర్యంతో ఆ నమ్మకంతో మేము అప్పులు తెచ్చి మరి పైప్ లైన్లు కానీ మోటార్లు కానీ మరి లీకేజీలు కానీ గ్రామంలో సమస్యలు కానీ మరి కనీసం ఈ రోజుల్లో అన్నీ చేసినాం. మరి బ్లీచింగ్ పౌడరు చల్లే పరిస్థితుల్లో ఇప్పుడు లేము. ఇప్పుడు వర్షాకాలము వ్యాధులు ఎక్కువైపోయినాయి. మరి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో సర్పంచ్ తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాం. చాలా అవస్థ పడుతున్నాం. మేము ఏదన్నా మీరే చేయాలా, మీరే పనులు చేయాలా, ఇంకెవరు చేస్తారు, మేము ఎవరు చెప్పుకోవాలా గ్రామాల్లో అని మాకు ప్రతి ఒక్కరూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ బాధలు తట్టుకోలేక ప్రజలకు మేము ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. మరి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు రావాల్సినటువంటి 15th ఫైనాన్స్ నిధులు కానీ సర్ఛార్జీలు కానీ వెంటనే మీరు నిధులు విడుదల చేసి మీ ప్రభుత్వాన్ని మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి సర్పంచ్ ఎంపీటీసీలు ఏమన్నా వస్తాయి కదా, ఇలాగే ఉంటే అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది కదా. ఆ ప్రభుత్వానికి చాలా ఇబ్బంది ఎఫెక్ట్ కొడుతుంది, చాలా ప్రభావం కొడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సర్పంచులకి నిలబడాలన్నా కూడా ఎవరు ముందుకు రారు. ఈ వ్యవస్థ చూసి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పంచాయతీ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయినారు. అదే కాకుండా రేపు పోటీ చేయాలంటే కూడా విద్యావేత్తలు కూడా ఎన్నిక జరిగే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో కూడా సరైన మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఫండ్స్ నిధులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్లో చేసింది ఈ గవర్నమెంట్లో కూడా చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ సక్రమంగా మాకు ఇచ్చింది ఏం లేదు నిధులు. కేంద్ర ప్రభుత్వం చూసా తప్పకుండా నిధులు ఇస్తున్నా కూడా వాటిని వాళ్ళ పబ్బం కోసం మళ్ళించుకొని చేసినారు. అప్పుడు కూడా అదే పరిస్థితి. దయచేసి పెద్దలు మేమందరూ సర్పంచులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని ఒక అధ్యక్షతన మీటింగ్ పిలిస్తే మీటింగ్లో తిరుపతికి 3 పాసులు ఇస్తాం, మీకు 10,000 రూపాయలు జీతం ఏర్పాటు చేస్తాము, మీ నిధుల్ని డైరెక్ట్గా మీ అకౌంట్స్కి వచ్చేటట్లు ఏర్పాటు చేస్తామని మాకు పెద్ద ఆయన ప్రామిస్ చేసినాడు. మీటింగ్లోనే సర్పంచుల సంఘం మీటింగ్లోనే ఏర్పాటు చేసినాడు. ఆయన పెద్ద ఆయన మేము సర్పంచులంతా ఆయన ముందు చిన్న ప్రాణాలు మావి. కాబట్టి ఆయన దయించి మా మీద పెద్దలు ఒక తండ్రిలాగా, రాష్ట్రానికి తండ్రిలాగా మా సర్పంచుల మీద ఆయన విడుదల చేస్తే కొన్ని సర్పంచ్ కుటుంబాలు చాలా సమస్యలు ఉన్నారు, అప్పుల పాలై. దయచేసి ఆయన మా విన్నపం మీద వేడుకుంటున్నాము. మా నిధులు విడుదల చేయాలని సర్పంచ్ గారికి పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాం. సర్పంచులు స్టాంప్ డ్యూటీ కూడా రావడం లేదు. ఇప్పుడు దాదాపుగా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా 3 సంవత్సరాలు లేదు, ఇప్పుడు కూడా సంవత్సరం నుంచి కూడా లేదు. గౌరవ వేతనం కూడా 10 నెలలు, ఇప్పుడు 10 నెలలు 12 నెలలు అవుతుంది లేదు. అందుకే ఏ గవర్నమెంట్ వచ్చినా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారు. సెంటర్ నుండి వచ్చే ఫండ్స్ కూడా మనల్ని పక్కకు దారి మళ్ళిస్తుంటారు కానీ సర్పంచులకు వచ్చే అమౌంట్ పంపించడం వల్ల 10% రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలి.
అది ఇవ్వకపోగా అది లేకపోతే సెంటర్ నుండి వచ్చేదన్నా మాకు ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వడం లేదు. కాబట్టి అది దయ ఉంచి పవన్ కళ్యాణ్ గారు మాకు సహకరించాలని కోరుతూ, గ్రామ స్వరాజ్య వ్యవస్థ, గ్రామ స్వరాజ్యమే మహాత్మా గాంధీ చెప్పినట్టుగా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది సంతోషపడ్డారు, మాకు నిధులు వస్తాయి అనుకున్నాం. కానీ ఫస్ట్ ఒకసారి అయితే వేసినారు, తర్వాత అసలు పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళకి రావాల్సిన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు గ్రామ ప్రజలు కూడా. ఎందుకంటే తాగునీటికి ఇబ్బంది, ఇప్పుడు దోమల కాలము, కనీసం బ్లీచింగ్ పౌడరు, ఏదైనా చిన్న మురుగునీరు కూడా తీయడానికి నిధులు లేవు పంచాయతీల్లో. తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఈరోజు గుత్తి మండలానికి సంబంధించిన సర్పంచులందరూ కూడా కలెక్టర్ కార్యాలయంలో అర్జీ ఇచ్చారు. కెమెరామెన్ చిరుతో BH రెడ్డి, కలెక్టర్ కార్యాలయం, అనంతపురం.